హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? లచ్చక్క కుటుంబము పార్ట్ 17 చేసినాం కదా. మళ్ళీ మన సబ్స్క్రైబ్లు ఇక పార్ట్ 18 కూడా వేయరని కమెంట్లు పెడుతురు. ఇక వాళ్ళ గురించి పార్ట్ 18 కూడా వేస్తున్నాము. హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? మీరు కనుక మా వీడియోలను ఫస్ట్ టైం చూస్తారనుకో, మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురులా. మీరందరూ లచ్చక్క కుటుంబాన్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందిలా. అబ్బా, మనసంతా ఇట్లనో ఉంది. అంతా ఆగమాగము, ఏం నిమ్మలమే లేదు మనసు. 11 వత్తులు అవుతుంది ఊరికి వచ్చి. ఇక బయట కాలు పెట్టిందే లేదు. ఇక ఇంటికి రాగానే ఓ రామాయణమే ఉండే నాకు. ఇంకేడ బయటికి వెళ్తే అట్లా పోయన్న వస్తా. మనసంతా ఎటో పాడైంది. వెళ్తానన్నా చేసేపు ముచ్చట పెట్టని వస్తా. మరి చూసినావా, నా కొడుకుగాడు కూడా నిన్న రాత్రి గొడవనైతే ఆయే. అమ్మను తిడితే అమ్మ ఏడ్చే. మరి అమ్మ లేచిందా, అమ్మ ఏం చేస్తుంది అని పలకరిస్తుండా. లేచిండు, తయారైండు, పెళ్ళాం వండింది తిన్నాడు, డ్యూటీకి వీగిండు. ఇక నేను లేసేంది లేకపోతే ఏంది వాళ్ళకు. వాళ్ళైతే నిమ్మలం గుర్రుగతి ఏం చేసి పాడైతా. ఇక నా బిడ్డ కూడా వస్తా అన్నది కదా, నా బిడ్డ కూడా వచ్చేసరికి గట్లా ఉల్రమ్మ కన్నా పోయేస్తా. మనసు నిమ్మలం లేదు. చూసినావా, మా అత్తది నా మొగడు డ్యూటీకి పోయే వరకు పండుకోనుంది. అయ్యో పాపం, మా అమ్మకు శాతనైతలేదేమో అన్నట్టుగా. ఇక నా మొగడు డ్యూటీకి పోగానే లేచింది, ఇంత సాయసుక్క రాయింది, ఏడుకో బయలుదేరుతుంది ఇక ముచ్చటకు. డోల్డ్ అయితే తెరబెట్టే ఉంది, మరి పోషుందో లేదో. పోషవా, ఓ పోషవా, ఉన్నావే? ఉన్నా లచ్చక్క. కానీ ఊరికి పోయినావేమో, ఎప్పుడు వస్తేవి లచ్చక్క ఊరికించి? నేను నిన్ననే వచ్చిన్నే. నీ మన్మరాలు దావతి మంచిగా జరిగిందా మరి? అగో లచ్చక్క, ఊరికించి ఎప్పుడు వస్తేవి? నేను నిన్ననే వచ్చిన చెల్లె. దావతి మంచిగానే జరిగిన చెల్లె. ఇక అంత మంచిగానే అయింది. ఇక ఎక్కడిదక్కడ చేసి నేను మళ్ళీ నా ఇంటికి నేను వచ్చిన చెల్లె. ఇక నా బిడ్డ ఒకతే, నా ఆమెకేం తెలుసు. ఇక అన్నీ వేసే వస్తాయి. నీ మన్మరాలు దావత్కి ఏం పెట్టినావు లచ్చక్క? మరి బంగారం పెట్టినావా, ఎండి పెట్టినావా, ఏం పెట్టినావు? అబ్బా, ఇక బంగారం అని ముచ్చట యాది చేస్తేనే నా బాణమంతా వెళ్ళిపోతుంది. ఏం చేస్తా, ఇక పోయింది. ఇక ముచ్చట్లేవి మందితో చెప్పుకోవద్దు, నా సిగ్గే పోతుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరికి తెలియకుండా వేయించుకున్న నెక్లెస్ ఆయే. ఇక అవేవి మాట్లాడకుండా సప్పుడు గంట ఏదో 2-3 ముచ్చట్లు మాట్లాడి సప్పుడు గంట వెళ్ళిపోతా. పెట్టిన చెల్లె 2 తులాల నెక్లెస్ వేయించిన పిల్లకు. ఇక మనం పెట్టకపోతే ఎవరు పెడతారు చెల్లె? ఇక నా అల్లుడు మొత్తము దావతి అమ్మమ్మదే అని నన్ను అన్నాడు. ఇక ఏం చేస్తా, 2 తులాల చైన్ పెట్టినా. ఇక అన్నీ చేసిన నేనే. చేసిన వచ్చిన చెల్లె. ఇక దావత్ అయితే మంచిగానే అయింది. అగో చేసిన అని మాట్లాడుతున్నావు లచ్చక్క. మరి నీ కొడుకు ఏమన్నా పెట్టలేదా ఏంది? అవో నా కొడుకు ఏం పెట్టలే చెల్లె. నా దగ్గర 1 రూపాయి లేవే అమ్మ అని అన్నాడు. ఇక వాడినేంది అడిగేదని నా దగ్గరనే ఉండగా నేనే పెట్టిన చెల్లె. ఇక వాళ్ళనేంది అడిగేది? కొడుకు పెడతాన్నా, కోడలు పెట్టనిస్తుందా? ఇక వాళ్ళని ఏం అడగలే చెల్లె. నా దగ్గర ఉన్న పైసలే పెట్టినా. నా మనమరాల కన్నా ఎక్కువ అనుకున్నా పెట్టినా. బాగా పెట్టినావు తీ లచ్చక్క, ఊకూకే పెట్టేది ఉందా? ఇక ఇప్పుడు ఇంత పెట్టినామంటే మళ్ళీ పెళ్ళికి అప్పటి వరకు ఇక శాతనైతే పెడుతుండొచ్చు, లేకపోతే లేదు. ఇక ఎప్పటికీ పేరే ఉంటుంది కదా, అమ్మమ్మ పెట్టిందని ఉండంతి. తిన్నరా చెల్లె? మరి ఇక ఏడా లచ్చక్క, తినలేదు. ఇక తినాలే, ఆకలి కూడా అవుతుంది. సరే తీరు మరిగా తినిపోరి, నేను కూడా ఇంటికి పోయి తింటా. మీనా, అరే మీనా, ఉన్నవారా? అత్తమ్మ, ఉన్నా. ఏందత్తమ్మా ఏమో గిట్ల వచ్చినావు? ఏం లేదా, ఏవో గిట్లా దుకాణాలకని పోతుంటే మీ అత్త గట్టు బయట పోతుంటా అనిపించింది. ఇక మీ అత్త లేదేమో అని వచ్చిందా? అవునత్తమ్మా, లేదు. ఇప్పటిదాకా లేచింది, ఇంత సాయి సుక్క తాగింది, గట్టు బయట మొక్కన పోయింది. ఎటువైపు పాడిందేమో తెలియదు. మీ అత్త ఊరికించి ఎప్పుడు వచ్చిందిరా మరి? నిన్న వచ్చింది అత్తమ్మా. కాదురా మీనా, నిన్న 10-10:30 మీ ఇంట్లో బాగా సప్పుడైంది. మీ అత్తది, నీది, నీ మొగంది బాగా సప్పుడైంది. ఏమైందిరా మరి? మన కొట్లాట ఇట్లా అయింది మీ ఇంట్లో? ఏం చెప్పాలి అత్తమ్మ, మా అత్తది మంచిది కాదు. పైసలన్నీ ఖర్చు పెట్టేయాలని చూస్తుంది మాతోనే. పైసలు మా దగ్గర ఉన్నది చూస్తుందా, లేనిది చూస్తుందా? దానికి ఏది అవసరం లేదు. ఏమైందిరా మీనా మరి? ఎందుకు కొట్లాట అయింది? ఏం చెప్పాలి అత్తమ్మ, మా అత్తది మంచిది కాదు. మాతోని పైసలు ఖర్చు పెట్టాలని చూస్తుంది. పైసలు మా దగ్గర ఉంది తెలుసా, లేనిది తెలుసా? ఉంటేంది లేకపోతేంది. ఇక పైసలు పెడితే కొడుకు మంచోడు, పెట్టకపోతే చెడ్డోడు. ఆ రోజు నీకు చెప్తే అత్తమ్మ, 2 తులాల నెక్లెస్ ఆర్డర్ ఇవ్వమంటుంది, పూల డెకరేషన్కి ఆర్డర్ ఇవ్వమంటుంది అత్తమ్మ అని నీతోనే చెప్తే కదా. ఇక నువ్వు నాతోనే చెప్తావు కదా ఎవరికి తెలియకుండా. మీ అత్తది నెక్లెస్ ఉందే 3 తులాలని. ఇక ఆయనతో ఏం చేసినా బీరువాలో పోయి చెక్ చేస్తే నువ్వు చెప్పినట్టే 3 తులాల నెక్లెస్ ఉంది అత్తమ్మ. ఇంకా ఆయనతో తీసినాము, అమ్మినాము. ఇక బంగారానికి పూల డెకరేషన్ కట్టినాము.
ఇక ఊరికి వచ్చింది, బీరువా తెరిచి చూసింది. ఇక ఏముంది అత్తమ్మ, బీరువా తెరిచి చూసింది, ఇక పంచాయతీ రాయించింది. ఇక శివం వస్తే శివసత్తులు ఎట్లు ఊతారు అత్తమ్మ, గట్లనే పట్టింది. నాకు భయమైంది, ఏంది దేవుడు కూడా వస్తుండాయేమో అనుకున్నా. ఇక అడగంగా చెప్తుంది, ఇక బీరువాలా నెక్లెస్ ఉండే ఎవరు తీసిరని ఇక కొట్లాట స్టార్ట్ చేసింది అత్తమ్మ. అవునా ఏ కోడలా, అయితే నెక్లెస్ నిజంగానే ఉంది కదా. నేను చెప్పిగానే ఆ రోజే మీ అత్త దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, బంగారం ఉంది. నీకేం తెలిసే, నువ్వు ఎడ్డిదాని లెక్క ఇట్లా చెప్తే గట్లనే ఏంటవు. మీ అత్తను నమ్మకే బిడ్డ, నన్ను పాల్దాన్ అనుకోకు. నేను పాల్దాన్ లెక్క చెప్తలేను, నీ తల్లి లెక్క చెప్తున్నానే బిడ్డ, మీ అత్తను నమ్మకు. అవునత్తమ్మ, ఆ రోజు నువ్వు చెప్తే నేను ఏకి ముసల్దాన్ దగ్గర 3 తులాల నెక్లెస్ ఎక్కడిది అనుకున్నా. కానీ నిజమే అత్తమ్మ నువ్వు చెప్పింది. ఇక నువ్వు పోయినాక 2 రోజులకు చెక్ చేసిన అత్తమ్మ. ఇక చెక్ చేస్తే నిజంగానే నెక్లెస్ దొరికింది అత్తమ్మ. ఇక ఆయన తమ్మినము కట్టినము. మరి మా దగ్గర ఏడున్నాయి అత్తమ్మ పైసలు. మంచి పని చేసిరే కోడలా, బాగా చేసినవుతి. ఇక మీ అత్త అట్లనే చేస్తుంది, పైసలు ఉన్నా లేవంటది. నేను ఇయ్యాల కాదే కోడలా, 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా, అట్లనే చేస్తుంది. బాయ్ కాడ ఎవరిని గెలవనియది, ఇంటి కాడ ఎవరిని గెలవనియది. ఇక నువ్వు కోడలు ఎట్లాంటిది వస్తుందో అనుకున్నాము. ఇక నువ్వు ఎడ్డిదాన్ని వచ్చినావు, నిన్ను ఆట ఆడించుకుంటుంది. నువ్వు ఇప్పటికన్నా జాగ్రత్తగా ఉండే కోడలా, నన్ను పాల్దాన్ని అనుకోకే. నేను పాల్దాన్ని కాదు, నీ తల్లాసంటి దాన్నే బిడ్డ. అవునత్తమ్మ నువ్వు చెప్పింది నిజమే. ఇక కష్టం చేస్తుంది, ఒక్క రూపాయి కూడా ఇంట్లో పెట్టనే పెట్టదత్తమ్మ. ఎన్ని పైసలు వచ్చినా బిడ్డకు మన్మరాలకు ఇదే లోకం ఉంటది. కానీ మరి నా కోడలికి పిల్లలు కాకపాయే, ఎటన్నా చూపిద్దామా ఏమైనా చేద్దామా అని ఆలోచనే లేదత్తమ్మ. మేము ఎట్లున్నా ఆమెకు అవసరమే లేదు, ఎప్పుడు బిడ్డే మన్మరాలు అల్లుడు ఇదే లోకం అత్తమ్మ. ఏమో గానే కోడలా, పుచ్చుకున్నా నువ్వు ఎవరితో ఇట్లా అనకేమో చిన్నత్తమ్మ చెప్పింది. మా అత్తకు నెక్లెస్ ఉందని ఎవరితోనన్నా చెప్పేవే, నేను చెప్పినని ఏం లేదే. మీ అత్త నన్ను చిక్క పట్టుకొని కొడుతుంది, మీ అత్త మంచిది కాదు, నువ్వు ఎవరితో అనకే. షీ అత్తమ్మ, నేను ఎవరితోని ఏమనను, అదే నా మనసునే పెట్టుకుంటుంది అత్తమ్మ. ఆ రోజు నువ్వు చెప్పపట్టుకే ఇవాళ నాకు 2 లక్షల దెబ్బ తప్పింది. లేకపోతే ఇక నా మొగడు ఏం చేసు అప్పో సప్పో చేసైనా అమ్మ మాట కాదని కూడా కట్టేటోడే అత్తమ్మ. నువ్వు దేవుని లెక్కొచ్చి చెప్పినావు అత్తమ్మ, నేను ఎవ్వరు చెప్పా. నువ్వైతే నీ అత్తతోని పైలంగుండే కోడలా. ఇక నేను పోతనే పుసుకున్నా, మీ అత్త కూడా చూసిందనుకో, నా కోడలికి ఏం నేర్పుతున్నవే పాల్దానని పెద్ద పంచాయతీ పెట్టుకుంటది నాతోని. ఇక నేను పోతున్న తీయే. ఓయమ్మనే, మీ అత్త నానే వచ్చింది కోడలా, నేను పోతున్నానే పైలం. అగో గీ పాలదేమో నా ఇంటికి వచ్చి నేను లేనప్పుడు నా కోడలతోనే ఏమో మాట్లాడుతుంది. మరి ఏం మాట్లాడిందో ఇది? వచ్చేది ఉంటే నేను ఉన్నప్పుడు రావాలే. ఓయమ్మనే, ఇది నన్ను చూడనే చూసింది. ఏమన్నా ఇటమటం కావాలి కానీ నన్ను ఉంచనే ఉంచది. నేను ఇప్పటిదాకా నన్ను ఒప్పుకోతి ఇది రాకముందుకు. ఏందే కోడలా, ఏమో పాలదాంతోని బాగా ముచ్చట పెడుతున్నావు. ఎప్పుడు వచ్చిందే పాలది? నేను లేనప్పుడు ఏం ముచ్చట పెడుతున్నావే? ఏం నేర్పిస్తుందే పాలది నీకు? నేను ఏం ముచ్చట పెడతలేను. ఆమె గట్లా దుకాణంలో కని పోతుంటే నేను బయట కనిపించిన. ఇక మాట్లాడుకుంటే గీడొచ్చి నిలబడి మాట్లాడినాము. ఏం మాట్లాడతాము? నీకు అనుమానాలు ఎక్కువ. ఎవరితో మాట్లాడినా కష్టమే, బల్లితో మాట్లాడినా కష్టమే, పాలలతో మాట్లాడినా కష్టమే. మరి ఎవరితో మాట్లాడాలి చెప్పు? గోడలతో ఇట్లా మాట్లాడన్నా, లేకపోతే కిచెన్లోకి పోయి గ్యాస్ బుడ్డితో కూడా మాట్లాడమంటావా? ఏందే కోడలా, ఏమో మాటలు బాగా నేర్చినావు. మాటకు మాట సమాధానం ఇచ్చుడు నేర్చుకున్నట్టున్నావు. కానీ అది పాలదే నాయే, దానికి మనకు సగం మాటలే లేవాయే. అది మన ఇంటికి ఎందుకు వస్తుంది? ఎప్పటి నుంచి వస్తుంది? నేను లేనప్పుడు ఎందుకు వచ్చింది? నువ్వు లేని చూసి ఆమె ఇంట్లోకి రానికి ఆమె దొంగేం కాదత్తమ్మా. ఆమె మామూలుగానే వచ్చింది. ఆమె ఇంట్లోకి వచ్చినాకనే తెలుసు నువ్వు లేవని. ఆమెకేం భయము? దొంగనా ఆమెమన్నా? నువ్వు ఉంటే భయమా ఆమెకేమన్నా? మరి నువ్వు ఇంట్లో ఎప్పుడుంటావో తెలియదు కదా అత్తమ్మ. మరి అపాయింట్మెంట్ లెటర్ అన్నా రాసి ఆ టైం ప్రకారం వచ్చి మాట్లాడి పోతారు. ఏమోనే, నీ మాటలే నాకు అర్థమైతలేవు. అన్నీ హెచ్చరిచ్చిన మాటలు నేర్చుకున్నావు. 11 రోజులు ఇంట్లో లేకుండా పోయేసరికి మొత్తము గాలి లెక్క తయారైనవే నువ్వు. ఏమో పాలదాంతో కొత్త ముచ్చట నేర్చినావు. నిన్న మొన్న వచ్చినాయి మన ఇంటికి. ఇక నేను లేని చూసి ఇంట్లో వచ్చి ఏమేమి నేర్పిస్తుంది అది నీకు? ఏమో గదాంతో ముచ్చట నేర్చినావు నువ్వు. ఏమో ఆమె వచ్చి నేర్పించింది అని మాట్లాడుతున్నావు. ఆమె ఏ నేర్పిస్తే పట్టుకోనికి నేను చిన్నపిల్లని ఏం గాను చెప్పు. మరి అయినా ఆమె నేర్పేనికి ఏముంటాయి? ఏమన్నా దొంగ సాటి పనులు ఉంటేనేమో అయ్యో నా గురించి ఆమె చెప్తుందేమో అని భయపడాలి. చెప్పు మరి, నువ్వు అసలు పనులు కూడా ఏమైనా చేసినావా? ఏందే ఏమో దొంగ పనులు సాటి పనులు అని మాట్లాడుతున్నావు. ఏం దొంగ పనులే? ఏమో మరి, ఇక పనులేందో ఆ కథలేందో నాకు తెలియదు, నీకే తెలియాలి. ఇక నీతో ఒర్రే ఓపిక కూడా నాకు లేదు. చూసినావా, ఆ పాలది ఇన్ని రోజులు దానికి నాకు మాటలే లేవు. నేను లేని చూసి ఇంట్లోకి వచ్చి నా కోడలకు ఏమేమో నేర్పింది. నెక్లెస్ గిక్లెస్ అన్నీ కూడా నేర్పించింది అదే కావచ్చునా? మరి దాని సంగతి చూస్తావు, దాన్ని ఇష్టపెడతాను నేను.
చూసినావా మా అత్తది ఆ పాలు వచ్చి ఏం నేర్పిందే అని ఉడుతుంది. ఎవరు ఏమెందుకు నేర్పుతారు, వాళ్ళకు ఏం అవసరం చెప్పు నేర్పనీకి. అయినా మనం ఎందుకు భయపడాలి? దొంగ సాటుకు ఏమైనా పనులు చేస్తేనే అయ్యో నేను దొంగ పని చేసినా అది నా కోడలు చెప్తారేమని భయపడాలి. నువ్వు నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉంటే నాతో 100 మంది మాట్లాడినా నీకు భయమే ఉండదు. నువ్వు దొంగ పని చేసినావు కాబట్టి నీకు భయం అవుతుంది. నా కోడలకు ఏం నిజాలు చెప్తుందో అని భయం అవుతుంది. మనము ఎప్పటికీ నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉంటే మనతోని పాలోళ్ళు మాట్లాడినా ఏం కాదు, పగోడు మాట్లాడినా ఏం కాదు. ఇక ఇటువంటి దొంగ పనులు చేస్తేనే భయం ఉంటుంది కడుపులో. అయ్యో నా చేసిన దొంగ పని నా కోడలు చెప్తారేమో అని భయపడతారు. ఇక మా అత్తది పొద్దుగాల బిడ్డకు ఫోన్ చేసి ఏడ్చే కదా, ఇక రాత్రికి బిడ్డ వస్తుండొచ్చు. మళ్ళా రాత్రికి ఏం పంచాది ఉందో ఏమో నాకు. ఇక రోజుకో పంచాదే ఉంది నాకు. కానీ చూసిరుగా దోస్తులు, వీడియో నచ్చిందా? మరి నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరు. మీరు కమెంట్ చేస్తే మీకోసము నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. దోస్తులు, మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ లైక్ చేసుడు మర్చిపోకుర్రి.